చాలామంది జీవిస్తున్నారు, కానీ ఎందుకు జీవిస్తున్నారో తెలియదు. మనలో చాలామంది బ్రతుకుతున్నారు, కానీ ఎందుకు బ్రతుకుతున్నారో తెలియదు. కోర్స్ కొంతమంది బ్రతుకుతూ ఉంటారు, వాళ్ళు అంటూ ఉంటారు, ఎవరు రే నువ్వు తినడానికే పుట్టావురా అని చెప్పి. దేనికట? కొంతమంది తినడానికే బ్రతుకుతారు, కొంతమంది బ్రతకడానికి తింటారు. మరి మన సంగతి ఏమిటో? ఈరోజు ఇక్కడ కూర్చున్న వారిలో ఎంతమంది తినడానికి బ్రతుకుతున్నారో వదిలేండి. తినడానికి బ్రతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బ్రతకడానికి తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి ఆలోచించండి. నీ జీవితంలో ఉన్నతమైనటువంటి కార్యాలు చేయాలి అంటే, ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలంటే నువ్వు గురి కలిగి జీవించాలి. భక్తుడైనటువంటి విలియం కేరీ ఒక గురి కలిగి జీవించేవాడు. ఏడో తెలుసా మీకు? అతడు చెప్పులు కుట్టుకునేవాడు. ఇంగ్లాండ్లో ఒక చిన్న చెప్పుల షాప్ ఉంటే ఆ చెప్పుల షాప్లో కూర్చొని తన కళ్ళ ఎదుట ప్రపంచ పటాన్ని, చర్మపు ప్రపంచ పటాన్ని తన కళ్ళ ముందు పెట్టుకొని ప్రపంచ దేశాల కోసం ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఎవరో తెలుసా? చెప్పులు కుట్టేవాడు. పెద్దగా చదువుకోలా. అలా చెప్పులు కుట్టేటటువంటి ఒక కోబ్లర్ ప్రపంచ పటాన్ని చూసి ఖాళీ సమయంలో ప్రపంచ దేశాల కోసం ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎందుకో తన కళ్ళు, తన దృష్టి భారతదేశం మ్యాప్ మీద పడింది. ఆ భారతదేశాన్నే చూస్తూ దాన్ని గురిగా పెట్టుకొని ప్రతిదినం ప్రార్థన చేసేవాడు. దేవా, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రాణంగా ప్రేమించావు, ప్రపంచాన్ని సృష్టించావు. మనిషిని సృష్టించిన దేవుణ్ణి మరచి మనిషి సృష్టించిన దేవుణ్ణి పూజిస్తూ సుఖము, సంతోషము, సమాధానం లేకుండా జీవిస్తున్నారు. మనిషిని సృష్టించిన నిన్ను మనిషి ఆరాధిస్తే ఎంత బాగుంటుంది, నిన్ను కనుగొంటే ఎంత బాగుంటుంది అని చెప్పి భారంతో ప్రార్థన చేసేవాడు. అలా ప్రార్థన చేయగా ఒకరోజు మిషన్ బోర్డ్ దగ్గరకు వెళ్ళి, యేసుక్రీస్తు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్న దేవుడు, అందరినీ ప్రాణంగా ప్రేమించాడు కాబట్టి అందరి కొరకు ప్రాణం పెట్టాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా తన కుమారుణ్ణి లోకానికి బహుమానంగా పంపించాడు. ఆ ప్రభు ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషిని ప్రేమించాడు. ఆ మనిషి చేసిన తప్పుల వల్ల, పాపిష్టి పనుల వల్ల ఖచ్చితంగా శిక్ష ఉంది. దొంగతనం చేస్తే దానికి శిక్ష పడుతుంది దొరికినప్పుడు. ఒక అమ్మాయిని ఏడిపిస్తే దానికి శిక్ష ఉంది దొరికినప్పుడు. ఒక జీవితాన్ని మోసం చేస్తే శిక్ష ఉంది దొరికినప్పుడు. దొరికితే శిక్ష పడుతుంది. కానీ ఈ రోజుల్లో దొరకకుండా మోసం చేసేవాళ్ళు, దొంగతనం చేసేవాళ్ళు, ఇతరుల జీవితాలతో ఆటలాడేవాళ్ళు ఎంతమంది లేరు? మరి వారిని ఎవరు శిక్షిస్తారో? ఖచ్చితంగా శిక్షించేవాడు ఉన్నాడో. ఎవరు? ప్రపంచాన్ని సృష్టించిన దేవదేవుడు. అనగా ఈ లోకంలో నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. మనం అందరం కూడా ఏదో ఒక తప్పు చేసేవాళ్ళమే. అలా అందరం తప్పు చేస్తూ ఇష్టానుసారంగా జీవించడం వల్ల కష్టాలు, నష్టాలు కొని తెచ్చుకుంటున్న వాళ్ళమే. అని దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మనందరినీ కూడా క్షమించటానికి తాను శిక్ష భరించాడు. ఎవరైనా యేసుక్రీస్తును విశ్వసించినట్లయితే వారు చేసిన పాపాలన్నీ క్షమించబడతాయి, వారు నూతన వ్యక్తులుగా మార్చబడతారు. ఈ అద్భుతమైన సత్యం ప్రతి ఒక్కరికి తెలియాలి అనేది విలియం కేరీ యొక్క ఉద్దేశం. మిషన్ బోర్డ్ దగ్గరకు వెళ్ళి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు, వారిని ప్రాణంగా ప్రేమించే లోకరక్షకుడు ఉన్నాడు, వారి పాపముల నిమిత్తము తన ప్రాణాన్ని దారపోసినటువంటి లోకనాథుడు ఉన్నాడు, వారి పాపముల నిమిత్తము తన ప్రాణాన్ని దారపోసినటువంటి లోకనాథుడు ఉన్నాడు అనే సత్యము తెలిస్తే బాగుంటుంది అని అంటే ఆ మిషన్ బోర్డు వాళ్ళు చెప్పారు, దేవుడు ఒకవేళ వారికి సత్యాన్ని గ్రహింపచేసి సువార్తను అందించాలి అంటే ఆయన ఏదో ఒక మార్గాన్ని కనుగొంటాడులే, నువ్వు అంతగా పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరంలా అని చెప్పి విలియం కేరీని నిరుత్సాహపరిచారు. విలియం కేరీ ఒక గురి కలిగి మన దేశం కోసం ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రభువా, భారతదేశానికి వెళ్ళి
నీ ప్రేమను గూర్చిన సువార్తను అందించడానికి సువార్థికులను పంపించమంటే వాళ్ళు నిర్లక్ష్య వైఖరి కనపరుస్తున్నారు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి నీ ప్రేమను గూర్చిన సువార్త తెలియాలి. ప్రతి ఒక్కరూ చేసిన పాపముల నిమిత్తము శిక్ష భరించిన దేవుడు ఉన్నాడు అనే సత్యము తెలియాలి. ఎలా ప్రభువా? ప్రార్థన చేస్తూ ఉన్నాడు, భారతదేశపు మ్యాప్ చూస్తూ. ఇప్పుడు దేవుడు చెప్పిందాడు తెలుసా? ఎవరో వెళ్ళాలి అని చెప్పి నువ్వెందుకు అంటున్నావు? నువ్వే బయలుదేరు అని చెప్పి అన్నాడు. నేను బయలుదేరటం ఏమిటి ప్రభువా? నాకు పెద్దగా చదువు రాదే, నేను చెప్పులు కుట్టుకునేవాడినే, నేను వెళ్ళి ఏం చేస్తాను? నాకు కావాల్సింది చదువు కాదు, నీ టాలెంట్స్ కాదు, నీ ఎబిలిటీస్ కాదు, నాకు కావాల్సింది నీ అవైలబిలిటీ. నువ్వు నాకు అందుబాటులో ఉంటే చాలు, నువ్వు నాకు దొరికితే చాలు, నువ్వు నాకు లోబడితే చాలు, నిన్ను ఆ దేశానికి తీసుకుని వెళ్తా. ఒక కోబులర్, ఒక చెప్పులు కుట్టుకునేవాడు, ఒక గురి కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ గురికి తననే జవాబుగా మార్చాడు. వెళ్ళో భారతదేశానికి వచ్చాడు. తన డైరీలో రాసుకున్న మాట ఏంటో తెలుసా? దేవుని కొరకు గొప్ప కార్యములు తలపెట్టు. దేవుని కొరకు దేవుని యొద్ద నుండి గొప్ప కార్యములు ఆశించు. దేవుని కొరకు గొప్ప కార్యములు తలపెట్టు అని రాశాడు. ఇంగ్లీష్లో చాలా అద్భుతంగా ఉంటుంది. అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి శ్రేష్టమైన గొప్ప కార్యాలు ఆశించు, దేవుని కొరకు గొప్ప కార్యములు తలపెట్టో అని తాను ఒక స్లోగన్ రాసుకున్నాడు. చెప్పులు కుట్టేవాడు గొప్ప కార్యాలు ఏం చేయగలడు చెప్పండి? పెద్దగా చదువు రానివాడు గొప్ప కార్యాలు ఏం చేయగలడో చెప్పండి? కానీ ప్రభువా, నన్ను వెళ్ళమన్నావు, నేను వస్తున్నా, నేను వెళ్తున్నా, ఏం చేస్తావో నాకు తెలియదు, కానీ నేను లోబడి నేను భారతదేశానికి వెళ్తున్నాను అని చెప్పి విలియం కేరీ భారతదేశానికి వచ్చాడు. 7 సంవత్సరాలు. వినండి ఫ్రెండ్స్, 7 సంవత్సరాలు ఎవరితో మాట్లాడినా, ఎవరికి సువార్త ప్రకటించినా అర్థం చేసుకోవాలా. భాష రాదు, ట్రాన్స్లేట్ చేసేవాడు సరిగా ట్రాన్స్లేట్ చేయకపోవటమో మరి ఏ కారణమో తెలీదు. ఫర్ 7 years నోబడీ బిలీవ్డ్ హిస్ మెసేజ్. ఏ ఒక్కరూ కూడా తాను చెప్పిన సత్యాన్ని, సువార్తను విశ్వసించలేదు, నమ్మలేదు. ఈ లోపట అక్కడున్నటువంటి వ్యాధిని బట్టి తన పెద్ద కుమారుడు చనిపోయాడు. అలా చనిపోయినప్పుడు ఆ కుమారుణ్ణి సమాధి చేద్దాము అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాలను బట్టి ఈ తెల్లవాడు వచ్చి మన భూమిలో తన కుమారుణ్ణి సమాధి చేస్తే మన భూమి మలినమైపోతుందని చెప్పి సమాధి చేయడానికి కూడా చుట్టూ ఉన్న వాళ్ళు ఒప్పుకోలేదండి. వాళ్ళకి కనిపించకుండా గబగబా గొయ్యి తవ్వి సమాధి చేస్తే ఆ విషయం వాళ్ళకి తెలిసినప్పుడు ఆ సమాధిలో ఉన్నటువంటి శవాన్ని బయటికి తీయాలని చెప్పి వారు పూనుకున్నారండి. కళ్ళ ముందే కుమారుడు చనిపోయి సమాధి చేయబడినప్పుడు వాళ్ళు వచ్చి సమాధిని తెరిచేస్తారేమని భయంతో అల్లాడిపోయినప్పుడు విలియం కేరీ రేయింబగళ్ళు ఆ సమాధి దగ్గరే పడి ఉండేవాడండి. తన మనసులో ఉన్న కోరిక ఏమిటంటే దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టాలి, దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యాలు ఆశించాలి. నన్ను రమ్మన్నాడు, వచ్చాడు, నా ద్వారా సేవ చేస్తానన్నాడు, చేస్తాడు. కానీ వినండి ఫ్రెండ్స్, తన జీవితంలో తను ఆశించిన దాన్ని చూడలేకపోయాడు. ఒక్కరు కూడా తన సువార్తను నమ్మలేదు. ఒక సంఘాన్ని స్థాపించలేకపోయాడు. పైపెచ్చు ఒక్కొక్క బిడ్డ తన కళ్ళ ముందే సరైనటువంటి తిండి లేక, సరైనటువంటి మెడిసిన్ లేక చచ్చిపోవడం మొదలుపెట్టారు. ఇదంతా చూసి తన భార్యకు మతి భ్రమించిందండి. ఇదంతా చూసి తను ఒక మానసిక రోగిగా తయారయ్యిందండి. వృద్ధస్తమాను ఇంట్లో అరుస్తూ ఉండేదండి, కేకలేస్తూ ఉండేదండి, అస్తమాను కోప్పడుతూ ఉండేదండి. ఒకవైపు భార్య ఏమో ఆ పరిస్థితులను అర్థం చేసుకోలేక మానసికంగా బలహీనమై అరుస్తూ కేకలేస్తూ ఉంటే, మరొక వైపు కళ్ళ ముందే బిడ్డలు చచ్చిపోతూ ఉంటే, ఇంకొక వైపు ఏ ఒక్కరూ కూడా తను చెప్పేటటువంటి సువార్తను అంగీకరించకుండా తిరస్కరిస్తూ ఉంటే ఒంటరిగా కూర్చొని విలియం కేరీ ఏడ్చేవాడండి. అనేక సార్లు సాతాను వచ్చి ఒక మాట చెప్పేవాడు, ఇక్కడ ఉండి ఏం చేస్తావు,
ఒకవైపు నీ భార్యని పిచ్చిదాన్ని చేసి పడేశావు, దేవుడు దేవుడు అని చెప్పి. మరొక వైపు నీ బిడ్డలను చేతులారా చంపేసుకుంటున్నావు, సరైన ఆహారం లేక, సరైన మందులు లేక. తిరిగి నీ దేశానికి వెళ్ళిపోతే నువ్వు సంతోషంగా సుఖంగా జీవించవచ్చు, వెళ్ళిపో అని సాతాను శోధిస్తున్నప్పుడు విలియం కేరీ ఒకే ఒక్క నిర్ణయం, ఒక గురి కలిగి ఈ దేశానికి వచ్చాను, సువార్తను అందించాలి అని చెప్పి. అది తప్ప నాకు వేరే ధ్యాస లేదు, మరొక ఆశ లేదు. తిరిగి వెళ్ళిపోమంటున్నావు, కానీ నా జీవితంలో ఎప్పటికీ కూడా తిరిగి నేను నా దేశానికి వెళ్ళను. నా దేవుడు తాను నా జీవితంలో జరిగించాలి అనుకున్న దానిని జరిగించేంత వరకు ఇదే భూమి మీద ఉంటాను ఖచ్చితంగా తీర్మానం తీసుకున్నాడు.